ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లేఖనాన్ని చూసుకున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో ఎర్ర సముద్రంలో యేసుక్రీస్తు వారు మోషేకి తోడై ఉన్నాడండి. అదేవిధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండేటప్పుడు బానిసల బ్రతుకుగా బ్రతికేటువంటి వారిని కనాన్ దేశానికి నడిపించేదానికి యేసుక్రీస్తు వారు మోషేకి తోడై ఉన్నారండి. మోషేకి ఎలా తోడై ఉన్నానో యెహోషువ కూడా తోడై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీలు అందరి ఎదుట ఆయన గొప్ప చేసేదానికి యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అంటే మనం చూసుకున్నప్పుడు మనము యెహోషువ గారు యేసయ్యని ఎంత ప్రేమించారో, యేసయ్య కోసము ఏదైనా సమర్పించాలి అనే ఆయన మనస్తత్వం ఉండుండొచ్చండి. యేసుక్రీస్తు వారి కోసం నేను ఏమైనా చేయని ఆయన త్యాగపూర్వకమైన సేవ చేసి ఉండొచ్చు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, వారందరి ముందు నేను గొప్ప చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో కూడా ఈ లోకంలో మనం ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. ఈ లోకంలో మనుషులు మనకు దూరం అయితే దేవుడు మనకి దగ్గరయ్యేటువంటి వారుగా ఉన్నారండి. మనం ఈ లోకంలో మనుషులతో మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకున్న కాడికి మనము దేవుడితో మాట్లాడి మనం ఆత్మీయ జీవితాన్ని మన తండ్రితో ఎక్కువగా గడిపితే మనకి సమస్తము పరలోకపు తెలివిని మనకు దయచేస్తారు. ఆ తెలివితో ఇతరులకు వాక్యం చెప్పొచ్చు, ఇతరులను కూడా మన సర్వశక్తులను తీసుకురావచ్చు. దేవుడు అదే విధంగా ఆయన శక్తి కూడా మనకిచ్చి ఆయన ఆత్మతో మనం నడిపించేటువంటి నమ్మదగిన దేవుడు అండి. మనుషులతో మాట్లాడకూడదు అని కాదు, మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. కొంతమంది చూసుకున్నప్పుడు ఏ టైము ఏం చేయాలో తెలియకుండా ఎప్పుడు పట్టినా కూడా బయట కూర్చొని లేనిపోని మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటుంటారు. అవి మనకి టైం వేస్ట్ అండి. దేవుడికి వాటి గురించి కూడా లెక్క చెప్పాలి. మనం ఎప్పుడైతే టయాన్ని సద్వినియోగం చేసుకుంటామో, మోషేకి తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉండేది మనకు తోడై ఎందుకు ఉన్నాడండి. మనము కూడా వాళ్ళలాగా మోషే యేసుక్రీస్తు వారి ఇల్లు అంతట్లో నమ్మకమైన వారండి. మనము కూడా ఆ నమ్మకాన్ని సంపాదించుకుంటే దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు మోషే గారి కాలంలో ఆయన ప్రేమించాడు, ఇప్పుడు నన్ను ఎందుకు ప్రేమించాడని కాదు. దేవుడు మొదటివాడు కాబట్టి వాడు జీవించేవాడు. ఆయన ప్రేమ తగ్గలేదు. అందరినీ ఒకటేలా చూస్తున్నాడు, ఎవరిని పార్షియాలిటీ లేదు. అయితే మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకొని మనం ఆయన ముందు ఎలా కనపరుచుకుంటామో దాన్ని బట్టి ఆయన తోడు, ఆయన కనికరము, ఆయన సహాయం మనకు ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మోషే గారికి తోడై ఉన్నట్లు యెహోషువ గారికి కూడా తోడై ఉన్నారు. ఇశ్రాయేలీలు కన్నుల ఎదుట ఆయన గొప్ప చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యము మేము మా జీవితానికి తీసుకొని మేము ఎప్పుడైతే అన్వయించుకుంటామో, మీరు మాకు ఎలా తోడై ఉన్నారంటే మేము పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి, మేము నమ్మకంగా ఈ లోకంలో జీవించాలి, మాకు త్యాగపూరితమైనటువంటి సమర్పణ ఉండాలయ్యా. నా దేవుడి కోసం ప్రాణాలు ఇచ్చేదానికైనా నేను సిద్ధమని ఎప్పుడైతే మేము ఈ లోకంలో నమ్మకంగా విశ్వాసంగా బ్రతుకుతుంటామో, మీరు మమ్మల్ని పొజిషన్కి తీసుకొని వెళ్తారు. ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బంది వచ్చినా కూడా నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి సంతోషిస్తున్నాను అనే ఒక ఆలోచన విధానాన్ని మాకు మీరు ఇస్తారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను. అదేవిధంగా గొప్ప చేయడం, ఈ లోకంలో మమ్మల్ని మేము తగ్గించుకునే బిడలుగా ఉండాలి. కొంచెం మనకి ఏదైనా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా వేసే గర్వం అనేది కలుపు మొలిసినట్లుగా మనుషులు మొలుస్తూ ఉంటుంది. క్రైస్తవుడికి గర్వం అనేది రాకుండా ఎప్పుడైతే మీ వాక్యంతో కడుగుకుంటూ ఉంటామో మనుషులందరికీ గర్వం వస్తుంది. అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనం దాన్ని తీసేసుకునే బిడలుగా ఉండాలి. ఎప్పుడైతే గర్వం తీసేసుకొని ఉంటామో మీరు మమ్మల్ని హెచ్చిస్తారు. ఈ లోకంలో మీ సేవ నిమిత్తమే మాకేదో డబ్బు వస్తుందో, మాకేదో ఈ లోకంలో అది వస్తుంది ఇది వస్తుందని కాదయ్యా, మీ నామము మహిమ పరిచే దానికి మమ్మల్ని సేవకులుగా వాడుకునే దానికి మీరు హెచ్చిస్తారు. యెహోషువ గారిని అలానే హెచ్చించారు. అదేవిధంగా కాలేబు, యెహోషువ గారు కాలేబుని ఎన్నుకోలేదు. యెహోషువ గారిని ఎందుకు ఎన్నుకున్నారంటే, యెహోషువ గారు మోషేతో ఆయన నడిచారు. మోషే ఏం
ఏం చేశారు, ఆయన చేశారు కాబట్టి ఆయన సమర్పణ ఉందని మీరు తెలుసుకొని అదే విధంగా మోషే గారితో తోడై ఉన్నట్లు యోషువ గారితో కూడా తోడై ఉన్నారని మీ వాక్యం సెలవిస్తుంది. మాతో కూడా తోడై ఉన్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తడుచున్న నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.